జై శ్రీమన్నారాయణ. సజ్జలతోనే నేను బ్రేక్ఫాస్ట్ తయారు చేశాను. ఏ విధంగానో చెప్తాను. కాకపోతే ఇది మన అమ్మమ్మల తాతల కాలం నాటి కూడా సజ్జలు తినేవారు. మీరు కూడా పేరు వినిండొచ్చు మీ అమ్మమ్మల నుంచి నానమ్మల నుంచి. ఏం లేదు, ఈజీగానండి. ఒకరోజు ముందు ఇది నీటిలో మంచి కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టాలి. మరుసటి రోజు ఏం చేయాలి, నా నీటిని వంపేసి తర్వాత ఇది కుక్కర్లో ఒక నీళ్ళు పోసి ఒక 2 విజిల్ వచ్చిన దాకా ఉంచాలి. తర్వాత ఆ నీటిని కూడా వంపేసిన తర్వాత మనం ఒకటి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె ఆయిల్ పోసేసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిగడ్డ, మిర్చి, కొత్తిమీర ఈ విధంగా తాలింపులో వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత అప్పుడు దాంట్లో వేసి ఫ్రై చేయాలి. మీకు రుచికి తగ్గట్టు ఎంత కావాలో కారం అంత వేసుకోండి, ఉప్పు వేసుకోండి, అంతేనండి. ఈజీగా ఉంటుందండి. కాకపోతే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ విధంగా ఉంటుంది అన్నట్టు మనం తాలింపు వేసిన తర్వాత. ఇవి చూస్తుంటే కొంచెం ఉడకబెట్టిన తర్వాత చూసిన తర్వాత చూస్తే ఏంటంటే మనకు జొన్నల్లాగా అనిపిస్తాయి, కానీ ఇవి జొన్నలు కాదు, సజ్జలు.